కరీంనగర్ లో కూడా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సోదరుడు సంపత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ టీం మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఇలా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఒక్కసారి ఇక్కడికి వచ్చినట్టు మనందరం కూడా ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హరిఘర్ తిరంగా కార్యక్రమం చేసుకుందాం, చేసుకోండి అని పిలుపునిచ్చే స్థితికి వచ్చిందంటే దానికి కారకులు ఎవరో ఒక్కసారి మనం ఆలోచించాలి. వాస్తవానికి ఎవరి పిలుపు అవసరం లేకుండా ఎవరికి వారు ప్రతి భారతీయుడి వల్ల వాళ్ళ ఇంటిపైన ఆ మువ్వన్నెల జెండా ఎగిరేసుకునే పరిస్థితి దేశంలో ఉండాల్సి ఉండేది. కానీ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. బానిసత్వ మరకలను తుడిచిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలకు న్యాయం జరగాలి, ఈ దేశంలో పేద ప్రజలు బతకాలి, మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని పెంపొందించాలని చెప్పి ఒక మంచి మహోన్నత ఆలోచనతో ఒక మంచి రాజ్యాంగాన్ని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందిస్తే వాటికి పాపాలను జోడించి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన విషయాన్ని ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కులాల పేరుతోని, మతాల పేరుతోని, వర్గాల పేరుతోని చీల్చినటువంటి మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ప్రభుత్వం. ఆ రోజు లక్షలాది మంది అలా ప్రాణత్యాగం చేసిన దేశ విభజన సమయంలో కోట్లాది మంది నిరాశ్రయులై ఇవాళ అధోగతి పాలైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానాల వల్లనే ఈ దేశంలో ఇవాళ ఎవరు రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం నెహ్రూ కుటుంబ చరిత్ర తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలేదు, సుభాష్ చంద్రబోస్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలేదు, సర్దార్ పటేల్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలేదు, భగత్ సింగ్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలేదు, తాత్యా తోపే లాంటి అనేక అమరవీరుల, మహానీయుల, త్యాగదుల యొక్క వాళ్ళ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయకపోగా ఆ చరిత్రను తెరమరుగు చేసి రాబోయే తరాలకు కేవలం నెహ్రూ కుటుంబం యొక్క చరిత్రనే అందించాలని చెప్పి ఒక కుట్రలో ఇలా కాంగ్రెస్ పార్టీ మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు అందించకుండా చేసిన కుట్రను ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నెహ్రూ మరకలను తుడిచిపెట్టాలి, బానిసపు మరకలను తుడిచిపెట్టాలి. ఏది నిజమైన చరిత్ర, ఎవరు ఈ దేశం కోసం త్యాగం చేసిరు, ఎవరు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించినో ఆ త్యాగధనుల చరిత్రను తెరమరుగు చేయకుండా రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక మహా లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల లోపల ఆలోచన కలిగించి ప్రతి భారతీయుడు వాళ్ళ ఇంటి మీద 15th ఆగస్టు వరకు ఇవాళ మువ్వన్నెల జెండా ఎగిరించాలని చెప్పి ఒక పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలా మువ్వన్నెల పతాక మన ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రచించి దానికి అనుగుణంగా మనం వివరిస్తున్నాం. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది కార్యకర్తలు, మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ వీర జవాన్లు, ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఏ భారతీయులు 370 ఆర్టికల్ రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగమే, ఈ దేశంలో ఒక్క గజం, ఒక్క అంగుళం జాగ కూడా ఇతర దేశాలకు అప్పగించే ప్రయత్నం చేయబోము. దానికోసం త్యాగం చేసిన అమరవీరుల లక్ష్యాలను మేము మరచిపోవని భావించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని ప్రతి భారతీయుడు గమనించాలని, గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ పరదేశాలకు కొమ్ము కాసే పార్టీ. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇలా
పెట్రోల్ యొక్క వ్యాఖ్యలను అమెరికా భాష మాట్లాడుతుంది తప్ప ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. చైనా దేశం ఏది చెప్తే దాన్ని పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప ఈ దేశం గురించి ఈ దేశంలోని త్యాగదల గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. ఇవాళ వాళ్ళు చేస్తే తప్పు కాదు కానీ ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తే మాత్రం తప్పు. ఇలా వక్ఫ్ బోర్డు సంబంధించి చట్టాన్ని ఆ రోజే నెహ్రూ హయాంలో చేస్తే తప్పు లేదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో చేస్తే తప్పు లేదు, పివి నరసింహారావు హయాంలో చేస్తే తప్పు లేదు. వాళ్ళు చెప్పిన విషయాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. ఇలా నెహ్రూ గారు గాని మన్మోహన్ సింగ్ గాని పివి నరసింహారావు ఏదైతే చేయకుండా వదిలిపెట్టిండో, ఏదైతే చేయాలని అనుకున్న చాతగాక వదిలిపెట్టిండో దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మతం పేరుతోని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. అరే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆగడాలను రాహుల్ గాంధీ ఖండించారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించారు. బంగ్లాదేశ్ లో దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో దాని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అమెరికా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, పాకిస్తాన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, చైనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. కానీ భారతదేశం గురించి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని చెప్పి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నా నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న విధానాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ వారం రోజుల నుంచి ఈ తిరంగా పండుగ నిర్వహిస్తున్నది. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడం, ఇలా బానిసపు మరకలు తుడిచిపెట్టడానికి ఎవరు నిజమైన త్యాగదనులు, ఎవరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ చరిత్రను తెరమరు కాకుండా సెమినార్ల పేరుతోని సదస్సులు నిర్వహించడం, దాంతో పాటు తిరంగా యాత్రలు నిర్వహించడం ద్వారా ఈ దేశంలో మరొక్కసారి ఒక మంచి దేశభక్తి వాతావరణాన్ని ఇలా కల్పించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏ జెండా లేవు, ఏ ఎజెండా లేవు. మన చేతిలో ఉన్నది త్రివర్ణ పతాకం. ఆ జెండా కోసం పనిచేస్తాం, ఆ జెండాని ఎక్కడైనా ఎగరడానికి పనిచేస్తాం తప్ప ఇలా రాజకీయ ఎజెండా లేదన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు అందరం సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పి ఆలోచనతోని ప్రతి వ్యక్తి గత చరిత్రను మర్చిపోకుండా అందరూ గుర్తుంచుకోవాల్సిన ఆలోచనతో తరతరాలు చరిత్ర తెరమరు కాకుండా చూడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ గడ్డ మీద ఈ యువకులందరూ కూడా ఇవాళ భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై జవాన్ జై కిసాన్ అంటే వల్ల ఈ జాతీయ జెండాను చేతబడి తిరంగా యాత్ర నిర్వహించడం చాలా చాలా సంతోషం. ఇలా సరిహద్దులో జవాన్లు ఈ జాతీయ జెండా కోసం ఇలా పనిచేస్తున్నారు. ఇలా చాలా మంది మాట జాతీయ జెండాను ఎగిరేస్తేంది, జాతీయ జెండాను పట్టుకుంటేది, పట్టుకోకుంటేది అనే పని. ఈ ఆలోచన ఉన్నవాడు ఎవ్వరు కూడా భారతీయుడు కాదు. వాళ్ళ జాతీయ జెండా కోసం ఇలా సరిహద్దులో అనేక మంది వీర జవాన్లు ఇలా త్యాగాలు చేస్తున్నారు. ఇలా గతంలో చరిత్ర వేరు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక చరిత్ర వేరు. గతంలో సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవడో వచ్చి ఇతర దేశస్తులు వచ్చి మన జవాన్ల మీద దాడులు చేస్తే, మన జవాన్లను చంపే ప్రయత్నం చేస్తే, నా జవాన్ల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తే పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా మనం ఆలోచించే పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జవాను వైపు ఎవడైనా పరాయి దేశస్తుడు మిలిటెంట్స్ కళ్ళెత్తి చూపితే ఇలాంటి ఆదేశాలు లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించే స్వేచ్ఛ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో, ఒక దేశభక్తియుత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇది కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిరంతరం మనం ఇదే భావాజాలంతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ చాలా మంది యువకులు వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి యువకుడికి అప్పీల్ చేస్తున్నాం, యువతులకు అప్పీల్ చేస్తున్నాం, ప్రతి వ్యక్తికి అప్పీల్ చేస్తున్నాం. మీ ఫేస్బుక్ డీపీ గాని, ఇలా ట్విట్టర్ హ్యాండిల్లో గాని, లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో గాని, వాట్సాప్ లో గాని మీ డీపీలు మొత్తం 15th ఆగస్టు ఎప్పటికైనా కూడా ఇలా దేశ భక్తుల ఫోటోలు పెట్టుకోండి, జాతీయ జెండా ఫోటో పెట్టుకోండి,
హర్ ఘర్ తిరంగా పేరుతోని మీ డీపీలలో పెట్టుకుని మీ దేశభక్తిని చాటండి. 15th ఆగస్టు రోజు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద జాతీయ జెండా మన కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఎగరేయాలి. మనం తీసుకున్న ఫోటోను మన డీపీలో సోషల్ మీడియాలో ప్రచారం చేసి 10 మందికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక్కడున్న తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కనీసం 100 మందికి ఫోన్ చేయండి. 15th ఆగస్టు రోజు జెండా మీ ఇంటి మీద జెండా ఎగిరేయండి, మీ దేశభక్తిని చాటని చెప్పి ఇక్కడున్న తమ్ముళ్ళు ఒక్కొక్కరు 100 మందికి ఫోన్ చేయండి. కనీసం ఒక 100 మందికి ఎస్ఎంఎస్ పంపండి. నేను నా ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తున్నా, ఈ బానిస సంఖ్యలకు చరమగీతం పాడాలి, నిజమైన చరిత్రను మనం తెలుసుకోవాలి, హర్ ఘర్ తిరంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తమ్ముడు కనీసం 100 మందికి ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం మన దేశభక్తిని చాటాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున జాతీయ జెండాతో భారత్ మాతాకి జై అంటూ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న మీ అందరు కూడా ఇలా 15th ఆగస్టు 15 ఆగస్టు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్లను స్మరిస్తూ తలిస్తూ సెలవు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.